రాష్ట్ర పరిస్థితి ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు ఏమేం చేయాలో అవన్నీ చేసిండు శక్తి ఉన్న కాడికి. ఆదాయం పెంచిండు, రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 చేసిండు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఎవరు చేస్తాడు? యామనగా చేస్తాడు. 50-70 ఏళ్ల నుంచి రాష్ట్రాలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటివి పాత రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పెద్ద పెద్ద రాష్ట్రాలు మరి ఎందుకు వెనకబడ్డాయి? 10 ఏళ్లలోనే కేసీఆర్ ఎందుకు తెలంగాణ తెచ్చి దేశంలో నంబర్ 1 చేసింది అన్ని రంగాలలో? మనం చెప్తలేము ఈ మాట. ఇప్పుడు ఏలుతున్నటువంటి సర్కారే, కేంద్ర ప్రభుత్వమే ఏ ఏ రంగంలో ఏ ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది అని లెక్కలు తీసి చెప్పినప్పుడు భారతదేశంలో ఆర్థికంగా ఎదుగుదలలో, వేగంగా ఎదుగుదలలో కానీ, ప్రజల తలసరి ఆదాయంలో కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి ఇక్కడ జనాభాను లెక్కేస్తే అది తలసరి ఆదాయం అంటారు దాన్ని. ఆ తలసరి ఆదాయం మనది. తెలంగాణ వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మందికి ఆయల్లా లెక్కకు చుట్టుకింత లెక్క కడితే ఎంత అవుతుందంటే, నాకు 1000 ఉండొచ్చు, ఈయనకు 100 ఉండొచ్చు. సగటున జనాభా లెక్క తీస్తే 94,000 ఒక సంవత్సరానికి ఒక మనిషికి సగటు ఆదాయం. ఎప్పుడు తెలంగాణ మనం వచ్చి కేసీఆర్ సీట్ మీద కూర్చున్నాడు. 10 ఏళ్ళు అయినాక కేసీఆర్ సీట్ మీద నుంచి దిగిపోయినాడు. కేసీఆర్ దాన్ని యాడికి తీసుకుపోయాడు? 3,12,000 రూపాయలు. రాష్ట్ర ఆదాయం పెరిగింది. రాష్ట్ర సంపద మొత్తం 5 లక్షల కోట్ల విలువైనటువంటి సంపద ఉంటే, ఉత్పత్తి అన్ని రంగాల ఉత్పత్తి, దాని సంపద అంట. దాన్ని స్థూల సంపద అంట. మొత్తం దాన్ని ఇంగ్లీష్ లో జిఎస్డిపి అంటారు. దిగిపోయిన నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి దాని విలువ 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్ల విలువైన తెలంగాణ తీసుకొని వచ్చింది. మనం చేసే కాడికి చాలా చేసుకుంటూ వచ్చినాం, వివిధ రంగాలలో చేసుకుంటూ వచ్చినాం. వ్యక్తులకు సంబంధించినటువంటి కాడ కొంత స్లో అవుతాం. తప్పకుండా అన్ని చేసేటప్పుడు, పెద్ద ప్రాజెక్టు పెట్టినప్పుడు, రోడ్లు వేసేటప్పుడు, కాలేజీలు పెట్టేటప్పుడు, విద్యా సంస్థలు పెట్టేటప్పుడు, భవిష్యత్తు కోసం ఎన్నో చేసేటప్పుడు పేదరికం ఇంకా అక్కడక్కడ ఉన్న కాడ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఇల్లు, నువ్వు ఏమైనా చేయి, అవేమి చేయకుండా ఒట్టి ఇండ్లు ఇచ్చి కూర్చుంటే జనం బతుకుతున్నా? బతుకుదెరువు కావాలి కదా. మొదలు సేద్యానికి నీళ్ళు ఇవ్వాలి కదా, పారని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టాలి కదా, రోడ్లు వేయాలి కదా, బ్రిడ్జిలు వేయాలి కదా, అనేక పనులు మనం చేయాల్సినవి చేయాలి కదా. ఆ చేసే క్రమంలో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని వచ్చినప్పుడు కొన్ని అయినాయి, కొన్ని కాలే, కొన్ని మరోసారి అయినాయి. కానీ ఏముంటది, నాకు కాలేదు అంటారు. గుమ్మడం క్రాస్ రోడ్ కాడ నుంచి వెబ్బేరుకు రోడ్డు చక్కగా లేకుండే, మాట చెప్తున్నా. తెలంగాణ వచ్చే కంటే ముందు సంగతి నేను చెప్పేది. దాన్ని రోడ్ మంచిగా చేయించాం. రోడ్ అయినాక బ్రిడ్జిలు లేకుండే, పెద్ద బ్రిడ్జ్ చేయించినాం. నీటి కొరత ఉండేది. మీకు వచ్చేటువంటి నీళ్లు ఈ పక్కన వేసేది మిర్చి అవి ఇవి పంటలు వేస్తారు. ఆఖరి దాకా నీళ్ళు అవసరం ఉంటే నీళ్లు మొదలే అయిపోతాయి. నీళ్లు కావాలి పంచాయతీ అటు కొల్లాపురం తీసుకుపోతారు, ఇటు మనకి ఇడువరు. ఎప్పుడు నీళ్లు కావాలన్నా మళ్ళీ పంచాయతీ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు నీళ్లు వదలడంతో పాటు నేనేం ఉపాయం చేసినంటే, మనం ఇవాళ ఉంటాం, రేపు ఉండం. ఎల్లకాలం ఎవరూ శాశ్వతం కాదు. ఇలా గెలుస్తాం, రేపు ఓడిపోతాం, మళ్ళీ గెలుస్తాం, మా జాగ్రత్త ఇంకోటి వస్తాడు. కానీ ప్రజలు, గ్రామాలు, వ్యవసాయం శాశ్వతంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి ఎప్పటికైనా ఇది ఒక సమస్య ఉంటుందని నేను సింగోటంకి వెళ్ళి ఎక్కువైనటువంటి నీళ్లు, కేఎల్ఐ నుంచి సింగోటం మీదుగా పోయేటువంటి నీళ్లు సంవత్సరం పొడవునా పోతూనే ఉంటాయి. ఒట్టి పారవాటక నీళ్లు, కిందికి వచ్చే పారవాటక నీళ్లు ఒక కాలువ చేసి తీసుకొచ్చి ఆ గోపాలదీన రిజర్వాయర్లో పడేస్తే, జూరాల ఆగిపోయినాక గోపాలదీనే ఎప్పుడు సంవత్సరం పొడవునా నిండా ఉంటే ఈ ప్రాంతాలకు ఎప్పుడు నీళ్లు వస్తాయి? ఎలక్షన్ కాడికి ఇచ్చి చేతులు దులుపుకొని ప్రజల్ని మాయ చేసి తర్వాత మొత్తం స్కీమ్ నే రద్దు చేసే ఉద్దేశంతో ఉన్నారు. మాకు అంతర్గత సమాచారం ఉంది. నేను చెప్పేది నిజమే కాకపోతే, తప్పైతే నా మీద చర్య తీసుకోండి. నేను చెప్పేది నిజమే అయితే మీరు వివరణ చేయండి. ఒక్కడు మాట్లాడలే దాని మీద ఇవ్వాలి. ఒక మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే, అధికారులు కూడా మాట్లాడలేదు. లేదు ఇక ఉంటుందా, కేసీఆర్ పెట్టింది మేమేం ఇస్తాం, 10 అన్న కాడ 15 అన్నావు, ఇప్పుడు 12 లాగా ఇస్తున్నాం కదా అని అనాలి కదా. ఎవడన్నప్పుడు ఇది ఉంటుంది ఖచ్చితంగా, గ్యారంటీగా ఈ పథకం అమలవుతుందని చెప్పాలి కదా. ఎవరు చెప్తలే అంటే ఏం దీని అర్థం?
100% నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక ఓట్లు డబ్బల వడ్డీ ఫలితాలు వచ్చినాక, ఫలితం ఎట్లన్నా రాని మనకు సంబంధం లేదు, ఎలక్షన్ అయిపోతే చాలు, మళ్ళీ వచ్చే సీజన్ కు రైతు బంధు ఉండదు. మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళు ఎత్తేస్తారు, రాసి పెట్టుకోండి. దానికి ఒకటే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెంపపెట్టులాగా అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని మండల పరిషత్తులో భారీ మెజార్టీతోన నీ పనితనం బాగాలేదు, నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి మనం తీర్పిస్తే వాడు సచ్చినట్టు దిగిపోవాలి, లేదంటే దిగిపోవాలి, లేదంటే హామీలా మళ్ళీ ఆ స్థితి వస్తుంది. దానికోసం మీరు అందరు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఐక్యమత్యంతోన, పాత కొత్త ఇదేం తేడా ఏముండదు, పాత అయినా కొత్త అయినా అందరం ఒక లక్ష్యం కోసం వచ్చినప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరం ఒక మాట మీద ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. అందరు అనుకునే మీరు సర్పంచ్లు పెట్టండి, అందరు అనుకునే ఎంపీటీసీలు పెట్టండి. సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పోటీ చేసే జెడ్పీటీసీ కూడా వ్యాపారుల నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు ఇవ్వాల్సిన ధర్మం మీకు. ఈ ఊరికి నేను చేసిన పనుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, యాయింటి వాళ్ళని అడిగినా చెప్తారు. ఈ పనులన్నీ ఈ 10 ఏళ్లలోనే అయినా, అంతకుముందు ఎవరైనా చేసినా అంటే చెప్తారు. ఒకటే మాట, ట్రాన్స్ఫార్మర్లు కరెంటు బుడ్లలా ఇట్లా అగిపెట్టే లాగిపించిన. వెనుకటికి మా చిన్నతనంలో నేను చదువుకునే రోజు, అప్పటికి ఇంకా ఒకవేళ చదువు చదువుతున్న అప్పుడప్పుడు